అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు జర్మనీ దేశంలో ఉన్నాను. షాక్ అవ్వద్దు. లాస్ట్ వీడియోస్ అన్ని మీరు ఆస్ట్రియా చూశారు కదా. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. చాలా మంచి మంచి ప్రదేశాలు, విషయాలు తెలియజేసుకున్నాం. మన తెలుగు అన్న తెనాలన్న భాను అన్నను పరిచయం చేసుకున్నాం. ఆ అన్నకి జర్మన్లో స్టుట్గార్ట్లో ఒక వర్క్ ఉంటే ఆ వర్క్తో ఇక తను ట్రావెల్ చేస్తున్నారు ఒక 5 hours కార్లో. నేను కూడా అన్న రమ్మంటే చక్కగా వచ్చి ఈ బెంచ్ తప్పకుండా కవర్ చేయమా, చాలా బాగుంటుంది, మన వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా తెలియజేశారు ఇక్కడ ఉండే మన తెలుగు వారు కూడా. అసలు ఫస్ట్ గ్యాస్ పెట్రోల్ కార్స్ కనుగొన్నది బెంజ్ కంపెనీ వాళ్ళేనంట. ఇన్నాళ్ళు రోడ్ల మీద చూసి బెంజ్ కార్ సూపర్ ఉంది, అబ్బోబో అదిరిపోయింది అనుకుంటున్నా కానీ ఇంత హిస్టరీ ఉందని తెలియదు. ఆ మ్యూజియం కూడా అసలు చాలా క్రేజీగా ఉంటుందంట. బెంజ్ కార్ ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు. మనకి చిన్నప్పటి నుండి వినే పదం కూడా, చూసే కారు కూడా మన చాలామందికి డ్రీమ్ కార్ కూడా. వెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేద్దాం. లాస్ట్ టైం BMW చూసుకున్నాం కదా, ఇప్పుడు ఇది వచ్చి వేరే స్టేట్లో ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇస్తాను. మరొక విషయం, వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు మనకి బెర్లిన్లో ఉండేవాళ్ళు చాలామంది మన ఇండియన్స్, అలాగే మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి ఎలాంటి కిరాణా ఐటమ్స్ కావాలన్నా సరే, మసాలాలు, మనకి కావాల్సిన రైస్ కానీ ఇంకా అన్నీ వచ్చి ఆన్లైన్ ఒకటి ఉంది, అనుహిత గ్రోసరీస్ అని చెప్పి. అది మన తెలుగు వారిదే. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి చక్కగా మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ డోర్ డెలివరీ వచ్చేస్తాయి చాలా ఈజీగా. ప్రస్తుతానికి బెర్లిన్ వరకు ఉన్నాయి. ఫ్యూచర్లో అన్ని సిటీస్కి స్ప్రెడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కోసారి మన మసాలాలు దొరక్క ఎక్కడెక్కడికో తిరుగుతాం. ఇది చాలా ఈజీ కదా, మన ఇంటికి డెలివరీ వచ్చేస్తే. ఈ సర్వీస్ ఉపయోగించుకోండి, అందరికీ హెల్ప్ అవుతుంది. ఇక్కడికి రాకముందే మిత్రుడు గత 20-30 రోజుల నుండి నాతో ఫాలోఅప్ చేసుకుంటున్నారు. నన్ను తప్పకుండా రమ్మన్నారు. నెక్స్ట్ ఇయర్ వస్తానులే బ్రో అన్నాను. కానీ అనుకోకుండా ఆ దేవుడే మీ దగ్గర తీసుకొచ్చినట్టున్నారు మన బాగుండ వలన. బ్రదర్, మీ పేరు చెప్పండి. నా పేరు సాయి కిరణ్. ప్రాపర్ నేను పుట్టిందంతా హైదరాబాద్, ఫాదర్ సైడ్ వచ్చేసి పిఠాపురం. ఇంకా ఇక్కడికి మాస్టర్స్ కోసం వచ్చాను. ప్రస్తుతం మాస్టర్స్ కంప్లీట్ అయ్యి రీసెర్చ్ చేస్తున్నాను. డేట్లో రీసెర్చ్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోజియో ఫిజిక్స్లో, బట్ వర్క్ వచ్చేసి డేటా అనలిటిక్స్. సో అదే మనం ఉన్న ఏరియా పేరేంటి? ఇది వచ్చేసి ఫజాన్ అండ్ హోఫ్. స్టుట్గార్ట్ అవుట్స్కర్ట్స్ కంట్రీ సైడ్కి వస్తుంది. బట్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర, 10 minutes ఉంటుంది అంతే. ఈ ఏరియాలో మన తెలుగు వారు చాలా మంది వర్క్ చేస్తున్నారంట. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయంట. మెస్డిస్ దాంట్లోను, బెంజ్లోను, అలాగే ఇన్ఫోసిస్, బాష్, డైమ్లర్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో మన తెలుగు వాళ్ళు వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఈ కంట్రీలో ఇది ఒక విషయం మీరు తెలుసుకోవాలి. ఎంటీ బాటిల్స్ ఉంటాయి, మనం తాగేసిన తర్వాత మనం పారేస్తాం. కానీ ఇక్కడ అలా కాదు. ఈ బాటిల్తోనే మనకి ఒక 25 cents కానీ 50 cents కానీ, డిపెండ్స్ ఆన్ బాటిల్ అంట, మన దగ్గర ఛార్జ్ చేస్తారంట. ఇవి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ స్టోర్స్లో ఇలా మిషన్స్ ఉంటాయి. ఈ మిషన్స్లో మనం ఇట్లాగా పెట్టేయాలి. అలా పెట్టినప్పుడు బాటిల్ తీసేసుకుంటుంది, లోపల పంపించేస్తుంది కన్వేయర్ మీదుగా. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తిందామని వచ్చాను. మనందరికీ తెలిసిన విషయమే, ఈ ప్రపంచంలో జర్మన్లో ఉన్న బ్రెడ్స్ ఇంకెక్కడా ఉండవంట. థౌజండ్స్ ఆఫ్ టైప్స్, వెరైటీస్ ఉంటాయంట. చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒకటైతే మనం టేస్ట్ చేద్దాం. ఒక్కొక్కటి మినిమం అయితే 200 రూపాయలు ఉంది. అలాగే ఇవన్నీ చూస్తుంటే రకరకాలు ఉన్నాయి. చూడండి, వావ్, ఎంత చక్కగా చేశారో చూడండి. వీటిని పైస్ అంటారేమో కానీ అన్ని పీసెస్ కట్ చేసి స్లైసెస్ లాగా కొనుక్కొని వెళ్తారనుకుంటా. రకరకాల ఫ్లేవర్స్ అంతా మనకి జర్మన్ లాంగ్వేజ్లో రాస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ జర్మన్లో మాట్లాడతారు కదా, చాలా బాగా చేశారు. కొన్ని అయితే అర్థమవుతున్నాయి. ఆ నట్స్ కూడా యూజ్ చేశారు చూడండి, క్యాష్యూ నట్స్, పిస్తా. ఓ సూపర్ ఉన్నాయి. ఈ కేక్స్ చాలా ఇష్టంగా తినడానికి ఇష్టపడతారంట. ఈ పేస్ట్రీస్, స్ట్రాబెర్రీస్ ఎంత బాగుందో చూడండి, స్ట్రాబెర్రీతో. లోపల ఉన్న ఈ బ్రెడ్స్లో నేను ఒక 3 రకాలు తీసుకున్నాను. నేను ఈ మధ్యలోది ట్రై చేస్తున్నాను. నేను ఏ టైప్ రకం అంటే, ఆఫ్రికా వెళ్ళి ట్రైబుల్ దగ్గరకుల్లా ఇడ్లీ ఉందా, దోశ ఉందా అనే రకాన్ని. అంత ఇష్టం మన ఫుడ్ అంటే. ఇవన్నీ ఇష్టపడను. నేను అంత ఫుడీని అయితే కాదు, ఎక్స్ప్లోరర్ని. అడ్వెంచర్ అయితే టాప్ లెవెల్, దాంట్లో డౌటే లేదు. బాగుంది, నిజంగా చాలా బాగుంది. చాక్లెట్ ఫ్లేవర్ అదిరిపోయింది. బన్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఈ కంట్రీస్లో మెయిన్గా ఫ్రాన్స్లో కొన్ని బ్రెడ్స్ చూస్తే రాయిలాగా ఉంటుంది. అస్సలు నచ్చదు నాకు అవి. సిటీ నుండి 1 గంట సేపు ప్రయాణించి బయటికి వచ్చేసాం. ఇక్కడ మనకి మెస్డెస్ బెంజ్ కనపడుతుంది. అలాగే
కార్స్లో నాకు బాగా నచ్చే లోగో ఏదైనా ఉందంటే అది ఈ బెంజ్ కార్దే. భలే ఉంటుంది ఆ షేప్. ఇక్కడ కనపడుతున్న ఈ రైట్ సైడ్లోది షోరూమ్. కొత్త కొత్త కార్స్ అన్ని లాంచ్ చేస్తారు కదా, అవి ఎనీ కార్స్ అయినా సరే సేల్ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి షోరూమ్ దగ్గర కొనుక్కుంటారు. కరెక్ట్గా షోరూమ్ పక్కనే మనకి మ్యూజియం ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ మ్యూజియం అనేది. 2006లో దీన్ని నిర్మించారు. ఈ మ్యూజియం షేప్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. డబుల్ హీలిక్స్ డిఎన్ఏ అంటే మనిషి డిఎన్ఏ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఆకారంలో దీన్ని నిర్మించారు. లోపల మనకి 160 కార్లు పైన వెహికల్స్ మనం చూసుకోవచ్చు ఈ మ్యూజియంలో. ఇందాకడే చెప్పుకున్నాం కదా, ఫస్ట్ అసలు ఈ ప్రపంచంలో పెట్రోల్ కార్ కనుగొన్నది బెంజ్ అని చెప్పి. కార్ల్ బెంజ్ తన పేరు. ఇక్కడ క్లియర్గా బ్లూ కలర్ అక్షరాలలో మెర్సిడీస్ బెంజ్ మ్యూజియం అని రాస్తుంది చూడొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా వెనకంతా వర్క్ ప్లేస్. దానికి సంబంధించిన అందరూ వర్క్ చేస్తారు. నాకు తెలిసి మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉండుండొచ్చు ఆ ఆఫీస్, లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న ఆఫీస్లో. లోపలికి వెళ్ళే ముందు చిన్న స్టోరీ కూడా తెలుసుకుందాం, లేకపోతే మీకు అర్థం కాదు. అప్పట్లో కార్ల్ బెంజ్ అనే అతను 1886లో ఒక కారుని కనుగొన్నారు. ఒక సైకిల్ లాగా 3 చక్రాలు ఉండి ఆ 3 చక్రాలకి ఇంజన్ ఫిక్స్ చేసి బయటికి పబ్లిక్కి చూపిద్దామని చెప్పి వదిలారు. అంతకుముందే స్టీమ్ ఇంజిన్తో తయారు చేసిన కొంచెం బస్సులు కానీ మినీ వ్యాన్ టైపులు కానీ ఉన్నాయి, కానీ పెట్రోల్తో తయారు చేసిన కారు లేదు. దానికి స్పెషల్గా అప్పుడు చేస్తే అతను, కానీ తనని చాలామంది తిట్టారు. తనని పిచ్చోడు అన్నారు, కొంతమంది దాన్ని చూసి దెయ్యం అన్నారు. అప్పట్లో యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఒక మన కొత్త విషయాన్ని కానీ కొత్త పరికరాన్ని కానీ చూసినప్పుడు వావ్ సూపర్ అసలు అని అంటాం, కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. ప్రోత్సాహం అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. ఈ లాస్ట్ 150 ఇయర్స్ నుండే కదా మనం ఇంత డెవలప్మెంట్ చూడటం. అంతకుముందు అంతా మనుషులంతా వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు, లేకపోతే ఇక కూలీలుగా పనిచేసేవాళ్ళు రాజుల కింద. ఇక్కడ మెయిన్గా ఒక పర్సన్కి ట్రిబ్యూట్ ఇచ్చారు. ఇతను ఇంత పెద్ద మ్యూజియం పెట్టి నేను కార్ల్ బెంజ్ని ఇక్కడ నుంచోబెట్టారనుకున్నా, కాదు. అప్పట్లో F1 రేసెస్ జరిగాయి తెలుసు కదా, ఫార్ములా 1 కార్ రేసెస్. వాటిల్లో బెంజ్ కూడా ఉండేది. 1951 నుండి 1957 ఈ సంవత్సరాల్లో 5 సార్లు తిను కప్పు గెలుచుకున్నారు, ఛాంపియన్ అయ్యారు. తన పేరు వచ్చి ఇతను వచ్చి అర్జెంటీనా నుండి యువన్ మాన్యువల్ ఫ్యాంగో అని పిలుస్తారు. ఇతని పేరు ఎప్పుడైనా మీరు విన్నారా? అసలు లెజెండ్ అంటారు రేస్లో మట్టికి. సూపర్ ఉంది. వీరికి మరొక నిక్ నేమ్ కూడా ఉంది, గాడ్ ఫాదర్ ఆఫ్ F1 రేసెస్ అంటారు. అంటే ఇక వీరిని మించిన వాళ్ళు ఎవరు లేరని అర్థం. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, అలా దెయ్యం అనే ఈ పరికరాన్ని అలాగే అతన్ని కూడా చాలా తిట్టేవారు కదా, ఎలా ఇంత సక్సెస్ అయిందని చెప్పి. తన భార్య వల్ల సక్సెస్ అయింది, తన వల్ల సక్సెస్ అవ్వాల. ఇంత కార్ కనిపెట్టినా కూడా ఎప్పుడు తను సపోర్ట్ చేస్తూ ఉండేది. కార్ల్ బెంజ్ వైఫ్ పేరు బెర్తా బెంజ్. తను ఏం చేసిందంటే తన 2 కొడుకులతో ఆ కార్ తీసుకుని దాంట్లో గ్యాసులిన్ వేసుకుని వాళ్ళ మదర్ హోమ్కి ఎక్కడికో కానీ కనీసం ఒక 90 కిలోమీటర్లు ప్రయాణించారు. మధ్య మధ్యలో షాప్స్ దగ్గర ఆగి గ్యాస్ నింపుకుంటూ అలా వెళ్తున్న ప్రయాణంలో చాలామంది చూసి ఆశ్చర్యపోయి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యి అప్పుడు కార్లు కొనటం మొదలైంది. ఒకవేళ ఆ రోజున బెర్తా బెంజ్ చేయకపోతే అది ఆ ట్రైల్ అనేది ఇప్పుడు మనం ఈ కార్ చూసుకునే వాళ్ళం కాదు. తను ఎంతో ఇక్కడంతా ఎక్కువ చరవకులు లవ్ మ్యారేజెస్ జరిగాయి వందల సంవత్సరాల నుండి. దాని ఎంతో ప్రేమించిన వ్యక్తి, చాలా రిచెస్ట్ ఉమెన్ కూడా అప్పట్లో. మన కార్ల్ బెంజ్ దగ్గర ఏం లేదు, చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తి. లోపలికి రాగానే టికెట్ తీసుకున్నాను, 1600 రూపాయలు ఛార్జ్ చేశారు. ఒకవేళ మీకు ఇంగ్లీష్ గైడెడ్ టూర్స్ కావాలనుకుంటే ప్రతిరోజు 11ంటికి అలాగే మధ్యాహ్నం 2:30కి ఉంటుంది. లోపలికి వెళ్ళిపోదాం మనం. లోపలికి టికెట్ కౌంటర్ దాటుకుంటా వచ్చిన తర్వాత ఒక మ్యాజిక్ చూశాను. ఇక్కడ 3 లిఫ్ట్స్ ఉన్నాయి. ఆ 3 లిఫ్ట్స్ 3 కార్నర్లో పెట్టారు. సేమ్ బెంజ్ లోగో ఉంటుంది కదా, 3 కార్నర్స్కి ఉంటుంది. అది కూడా సింబల్ గురించి కూడా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఇప్పుడే ఒక లిఫ్ట్ పైకి వెళ్తుంది, అప్పుడు మీకు తెలుస్తుంది. అదిగోండి, వావ్ భలే ఉంది కదా. అదిగోండి అన్ని లిఫ్ట్లు వెళ్తున్నాయి. ఇప్పుడు 3 లిఫ్ట్లు ఒకేసారి వెళ్తున్నాయి. భలే ఉంది ఇప్పుడు ఇది చూడటానికి. వావ్, నిజంగా బిల్డింగ్ మట్టిగా అదిరిపోయింది ఆర్కిటెక్చర్.
నన్ను లిఫ్ట్లో 5వ ఫ్లోర్కి తీసుకొచ్చారు. పూర్తిగా పైకి తీసుకొచ్చిన తర్వాత మనకి గుర్రం దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ గుర్రంకి ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది. అప్పట్లో ఈ దేశాన్ని రాజులు పరిపాలించేవారని చెప్పుకున్నాం కదా. కింగ్ విలియం II అనే అతను నమ్మేవాడంట, నేను గుర్రాన్ని నమ్ముతాను కానీ ఇప్పుడు కనిపెట్టిన ఈ కార్లు, ఈ ఆటోమొబైల్ని తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి అని. అది తను గుర్రం మీద స్వారీ చేయడానికి ఇష్టపడేవాడు. అదే తన ప్రజలకు కూడా తెలియజేసేవాడు. లోపలికి వచ్చిన తర్వాత మనుషులకి స్టోరీ బాగా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. 1870 సంవత్సరంలో ఇలాగుండేది ఇక్కడ జీవన విధానం అనేది. ఆ ఇల్లు కానీ మనం గమనించవచ్చు, 400-500 సంవత్సరాలు కట్టిన ఇల్లు. అలాగే వాటి మధ్యలో సెంటర్లో స్క్వేర్లో మార్కెట్. కింద మీరేం గమనించారు, ఒక్క వెహికల్ కూడా లేదు, సైకిళ్ళ మీద తిరుగుతున్నారు చూడండి. అప్పట్లో సైకిళ్ళు వాడేవారు ప్రతి ఒక్కళ్ళు, ఫ్యామిలీస్. ఇందాకడ మీకు చూపించింది స్టుట్గార్ట్ మార్కెట్ స్క్వేర్. ఇప్పుడు చూస్తున్నది మనం స్టుట్గార్ట్ 19th సెంచరీలో సాలిట్యూడ్ ప్యాలెస్కి ముందు ఇలా ఉండేది. ముఖ్యమైన మనుషులు, అట్లాగే వర్కర్స్. ఇక్కడ చూశారు కదా, గుర్రాల మీద స్వారీ చేసేవారు. మీ అందరిలో ఎంతమందికి తెలుసు అసలు మొట్టమొదట ట్రైన్ని ఎప్పుడు కనుగొన్నారు, ఎవరు కనుగొన్నారు అనేది? 1814లో కనుగొన్నారు బ్రిటిష్ వాళ్ళు. 1825లో కనీసం 10 సంవత్సరాలు పట్టింది ప్రపంచం అంతా ఈ టెక్నాలజీని అంతా షేర్ చేయడానికి. ఇక్కడ కూడా ఆ సమయంలోనే 1825లో ఇక్కడ ట్రైన్ స్టేషన్ నిర్మించారంట జర్మనీలో. ఈ స్టోరీ 1878లో అప్పట్లోనే బ్రిడ్జెస్ నిర్మించేవారు. నదులనేమో ట్రాన్స్పోర్ట్కి ఉపయోగించేవారు, ఒక కార్గో షిప్స్ కానీ లేకపోతే ట్రావెల్ చేయడానికైనా కూడా. అలాగే సిటీ అంతా ఎలా ఉండేదో చూడొచ్చు. ఇదిగోండి, కొండపైన ఎప్పుడు ప్యాలెస్ ఉంటుంది, మనకు తెలిసిన విషయమే కదా. రాజులు ఎప్పుడు ఎత్తులో ఉంటారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో మిషనరీ రన్ చేయడానికైనా లేకపోతే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికైనా సరే ఈ ఇంజన్ని కనుగొన్నారు 1876 సంవత్సరంలో. ఇది 4 స్ట్రోక్ గ్యాస్ ఇంజన్ అంట. ఈ ఇంజిన్ని ఆధారంగా తీసుకుని ఒకవేళ కార్స్కి ఉపయోగిద్దాం అనుకుంటే ఇది చాలా హెవీ వెయిట్ అయిపోయేదంట. అక్కడ మీకు 4 స్ట్రోక్ ఇంజిన్ చూపించాను కదా, కానీ ఇది మట్టికి కార్ల్ బెంజే కనుగొన్నాడు. ఇది 2 స్ట్రోక్ ఇంజిన్. ఈ ఇంజిన్ కూడా బాగా మిషనరీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్కి సేల్ చేసేవాడు తను. దీని మీద వచ్చిన డబ్బుల్ని ఫ్యూచర్ ఇన్నోవేషన్స్ కోసం నెక్స్ట్ కార్ కనిపెట్టాలనే తన థాట్ మీద చాలా వరకు ఇన్వెస్ట్ చేశారు. కార్ల్ బెంజ్ కనుగొన్న మొట్టమొదట 3 చక్రాల బండి ఇదే చూడండి. తన వైఫ్ నడిపి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. తను నడిపినప్పుడల్లా ఎప్పుడు ఇది సక్సెస్ అవ్వలేదు, కానీ తన వైఫ్ ఎప్పుడు ధైర్యం చేసి 190 కిలోమీటర్లు తన 2 కొడుకులతో వెళ్ళారో అప్పుడు అసలు దీని రూపురేఖలే మారిపోయినాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కార్, ఏ కంపెనీ కార్ అయినా సరే పునాది వేసిన కంపెనీ బెంజ్. మరొక విషయం, మీరు మెర్సిడీస్ బెంజ్ అంటే ఒక కంపెనీ అనుకుంటారేమో, కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత మెర్సిడీస్ అనే మరొక కంపెనీ వీళ్ళతో జాయిన్ అయ్యి ఇప్పుడు 2 కంపెనీస్ ఒకటయింది, మెర్సిడీస్ బెంజ్ అని. దీని పక్కనే మరొకటి ఉంటుంది చూడొచ్చు. ఇదిగోండి, ఇది వచ్చి డైమ్లర్ కంపెనీ వాళ్ళది. డైమ్లర్ బెంజ్కి పోటీగా వాళ్ళు కూడా ఒక యంగ్ కుర్రాళ్ళు లాంచ్ చేశారు. బెంజ్ కనిపెట్టిన ఎప్పుడైనా కారు చాలా స్లోగా వెళ్ళాలనుకున్నాడు, సేఫ్గా ఉండాలనుకున్నాడు. కానీ డైమ్లర్ కంపెనీ వాళ్ళు అప్పుడు జనానికి కొంచెం ఫాస్ట్గా వెళ్ళటం అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు ఇది కనుగొనడం వల్ల ఇది కూడా చాలా ఫేమస్గా అసలు వరల్డ్ వైడ్లో బాగా సేల్ అయినాయి. ఈ వెహికల్స్ కూడా మనం ఓల్డ్ మూవీస్లో చూసిన వాళ్ళమే. తర్వాత కొన్ని సంవత్సరాలకి, ఎప్పుడో 40 సంవత్సరాలు 30-40 సంవత్సరాల తర్వాత డైమ్లర్ అలాగే బెంజ్ కలిసాయి. డైమ్లర్ ఒక మెర్సిడీస్ అని చెప్పి ఒక కార్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ పేరు యాడ్ అయింది, మెర్సిడీస్ బెంజ్ అని ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం కదా. అదిగోండి, ఆ బ్యూటిఫుల్ 2 కార్స్ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఈ ఇంజిన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డైమ్లర్ కంపెనీ వాళ్ళు కనిపెట్టారు, అంటే మెర్సిడీస్ వాళ్ళు కనిపెట్టారు. ఇందాకడ చూపించిన ఇంజిన్ ఇట్లాగా ఒక బైక్కి సెట్ చేశారు చూడండి. ఇది మీరు సైకిల్ అనుకుంటారేమో, కాదు, అప్పట్లో మోటార్ బైక్. ఇది భలే విచిత్రంగా ఉంది కదా. మనిషి కూర్చుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉందా? ఇదిగోండి, ఇక్కడ ఉంది. 1885లో కనుగొన్నది ఇది. ఏది కార్ కన్నా ముందు. ఇది ఎయిర్ షిప్ అని పిలుస్తారు. అప్పట్లో ప్యాసింజర్స్ గాలిలో కూడా ప్రయాణించి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్తూ ఉండేవారు. ఇంకా రకరకాల ట్రావెల్కి సంబంధించినవన్నీ ట్రామ్స్ ఉన్నాయి, ఇంజన్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి. అటువైపు ఆ చివరి వరకు మనం చూసుకుంటే ఇలా ఉండేది చూడండి.
చూసారా, మనుషుల్ని దాంట్లో కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళేవారు 1897లో. ఈ మొదట కనిపెట్టిన ఈ కారు, ఆ వీల్స్ కానీ, ఆ సువ్వలు కానీ, అట్లాగే ఆ లివర్, ఆ మోటారు మరియు స్టీరింగ్ కూడా ఎలా ఉండేది చూడండి. ఒక పుల్లలాగా ఉంది పైన హ్యాండిల్. ఆ హ్యాండిల్ పట్టుకుని తిప్పుతూ ఉండేవారు అంతే. ముందు టైర్ని కంట్రోల్ చేసేలాగా, సేమ్ సైకిల్ లాగా అది. 'ఇప్పుడు మనం ఎంతో పవర్ఫుల్ మోటార్స్ అన్నీ చూసుకుంటున్నాం కదా కార్స్లో. ఇది ఫస్ట్ మోటార్ ఇలా ఉండేది, కిందకి తిరిగి ఉండేది ఆ వీలు ఈ 2 చక్రాలని తిప్పడానికి హెల్ప్ చేసేది. చైన్స్ ఉండేవి చూడండి, చైన్ సాకెట్ ఇరువైపులా ఉంది. ఇది 1891లో పీపుల్ టౌన్లో కానీ సిటీలో కానీ ట్రావెల్ చేయాలంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఇబ్బంది లేకుండా దీన్ని కనుగొన్నారు. దీనికి ఇరువైపులా కూర్చునేవారు, డ్రైవర్ వెనక ఉండేవాడు, పైన బెల్ కూడా ఉంది చూడండి. ఆపిన ప్రదేశం వల్ల బెల్ కొట్టేవారు అనుకుంటా. ఇలాగా సూపర్ ఉంది కదా. చూడండి ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఎలా కూర్చున్నారో, వాళ్ళ వస్త్రధారణ మనం ఊహించుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. పిల్లలందరూ ఎలా లైన్లో నుంచున్నారు చూడండి ఎక్కి కూర్చోవడానికి. పోటాపోటీగా జరుగుతున్నప్పుడు మరి బెంచ్ కూడా కనిపెట్టకపోతే మరి ఇక్కడ సర్వైవ్ అవ్వటం చాలా కష్టం కదా. ఆ తర్వాత కార్ల బెంచ్ కూడా ఇవన్నీ కనిపెట్టారు తన టీంతో. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇవి కూడా చాలా స్పీడ్గా వెళ్ళేవి ఈ కార్స్ కూడా. ఇక్కడ మరికొన్ని అసలు భలే ఉన్నాయి. ఆ కలర్స్ కానీ, ఆ చక్రాలు, ఆ చైన్లు అన్నీ కనపడుతున్నాయి. సైలెన్సర్ వెనక ఉంది చూడండి ఎలా ఉండేదో. ఒక సైడ్కి ఉండేది సైలెన్సర్, అక్కడ చూసారు కదా పెద్ద సైలెన్సర్. వావ్, ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంది కారు. అసలు ఎలా నడిపేవారో ఏమో కానీ భలే ఎంత ఎత్తులో ఉందో చూడండి. ముందు ఉంది వీల్స్, అదిగోండి డ్రైవర్ ముందు కూర్చుని నడిపేవాడు అనుకుంటా. లోపల క్యాబిన్ లోపల కూర్చునేవాళ్ళు జనం. ఇదేమో మళ్ళీ డైమ్లర్ వాళ్ళు కనిపెట్టింది. అది చూస్తున్నారు కదా, ఒక ట్రక్ లాగా ఉంది, ఇక పొలంలో ఉపయోగించుకోవడానికి అనుకుంటా. మనందరికీ తెలిసిందే, చదువుకునేప్పుడు చెప్తూ ఉంటాము, యూరోప్లోనే ఫస్ట్ అసలు స్టార్ట్ అయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పి. జర్మనీ వాళ్ళు చాలా తెలివిగలలాగా ఉన్నారు, చాలా వింతలు కనుగొన్నారు. 1895లో ఇక్కడ విలియం అనే అతను ఇదిగోండి మనిషి బాడీ ఎక్స్రే ఎలా తీయటమో కనిపెట్టారంట. తనకి 1901లో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ రిసీవ్ చేసుకున్నారు. తనకి ఇక్కడ ఎక్స్రేస్ కూడా పిలిచేటప్పుడు ఇలా పిలుస్తారంట. ఇదిగోండి చూడండి, తన పేరుతోనే వస్తుంది. 1900 సంవత్సరంలోనే అండర్ గ్రౌండ్ మెట్రోస్ నిర్మించుకున్నారు. వెనకంతా చూడండి గుర్రపు బళ్ళు ఎలా లాక్కొని వెళ్తున్నాయో జనాల్ని. ఇంకా కార్లు అందరూ కొనే స్థాయికి రాలేదనుకుంటా, ఎందుకంటే 1886లోనే స్టార్ట్ చేసింది. నా వెనక్కి తిరిగి చూడగానే అసలు మైండ్ బ్లాక్ అయింది. అప్పట్లో వింటేజ్ కార్స్ చూడండి, 100 years ఓల్డ్ కార్స్ రాకెట్ లాగా వెళ్తాయి చాలా వేగంగా. రకరకాల కలర్స్ భలే ఉన్నాయి, లైట్ రెడ్, డార్క్ రెడ్, బ్లూ, వైట్ కలర్లో. అలాగే అక్కడ మరొకటి ఉంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనందరికీ తెలిసిందే, అప్పట్లో పాలిటిక్స్లో అసలు ఉమెన్ అనేవారిని రాణించేవారు కాదు. కరెక్ట్గా 125 సంవత్సరాల క్రితమే ఈ రెవల్యూషన్ జరిగినట్టుంది. అందరూ ఫైట్ చేశారు చూడండి, ఓట్స్ ఫర్ ఉమెన్ అని చెప్పి. కరెక్ట్గా 1917లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫోటో 1903లోది. మైండ్ బ్లాక్ అవుతుంది అసలు ఈ కార్స్ని చూస్తుంటే. 1903వ సంవత్సరంలో నిర్మించిన కారు. మెయిన్గా ఆ కార్కి ఆ లైట్స్ ఎలా ఉన్నాయో చూడండి, ఎంత పెద్ద లైట్లు ఫిక్స్ చేశారో అప్పట్లోనే. భలే కాంతి ఇచ్చేవనుకుంటా ఇవి. మరొకటి ఇది కూడా చూడవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది 1909లో కనుగొన్నారు బెంజ్. చాలా క్లాసీగా ఉంది. ఆ లాస్ట్ కార్ని అప్పట్లోనే రేసింగ్కి ఉపయోగించేవారంట. ఇవన్నీ కూడా ఆ టైర్లు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, కనీసం 3 అడుగులు ఎత్తుంది ఒక్కొక్క టైరు. మీకు ఇంకొక ఫ్యాక్ట్ కూడా తెలియజేయాలంటే, ఇక్కడ 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు హిట్లర్కి చాలా ఇష్టమైన కార్ ఏదైనా ఉందంటే అది మెర్సిడీస్ బెంజ్, తన ఫేవరెట్ కార్. ఆ కార్లోనే తను ప్రయాణించేవాడు. ఈ కార్లు అప్పట్లోనే గంటకి 90 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వేగంలోగా వెళ్ళేవంట రోడ్ల మీద.
ఇందాకడ మీకు డైమ్లర్ అని చెప్పి ఒక కంపెనీ ఉందని చెప్పా కదా, వీళ్ళిద్దరూ టై అయ్యారని చెప్పి. ఈ మెర్సిడీస్ అనే బ్రాండ్ కనిపెట్టింది ఈ డైమ్లర్ వాళ్ళు. డైమ్లర్ కూతురు పేరు నుండి ఆధారంగా తీసుకున్నారు. గుడ్ లక్ అని మీనింగ్ అని చెప్తారు. మెర్సిడీస్ అనే మీనింగ్ ఫస్ట్లో 1901లో 35 హార్స్ పవర్ కారు కనుగొన్నారు. ఆ కార్కి పెట్టిన నేమ్ మెర్సిడీస్. అలా వరల్డ్ వైడ్ ఇప్పుడు మెర్సిడీస్ బెంజ్ అనేది ఫేమస్ అయిపోయింది. 1939లో కనుగొన్న మెర్సిడీస్ బెంజ్ లిమ్యూసిన్ అని పిలుస్తారు. ఇది ఎలా ఉందో చూడండి. ఇలాంటి కారులోనే హిట్లర్ బాగా ఇష్టంగా ప్రయాణించేవాడు. అప్పట్లో మనుషులంతా యుద్ధంలో పాల్గొనటం వల్ల ఎవరు వర్కర్స్ ఉండేవారు కాదంట. ఆ సమయంలో ఇలాంటి కంపెనీస్లో అలాగే వారికి సంబంధించిన మిషనరీ కూడా తయారు చేయాలి కదా. కార్స్ తయారు చేయటం కూడా పూర్తిగా ఆపేసి రెండవ ప్రపంచ యుద్ధానికి కావాల్సిన మిషనరీ అంతా తయారు చేసేవాళ్ళంట ఈ బెంజ్ కంపెనీ, అలాగే BMW కంపెనీ, ఇవన్నీ కూడా. కానీ అప్పట్లో ఈ వర్కర్స్ ఉండేవారు కాదు కదా. వీళ్ళని క్యాంప్స్లో పెట్టారు. మీకు గుర్తుంది కదా నేను చెప్పే లాస్ట్ వీడియోస్లో. ఎవరు హెల్దీగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఫోర్స్ లేబర్ చేయించేవారు. వాళ్ళకి ఎలాంటి జీతాలు కూడా ఏమీ ఉండేవి కాదు. ఒకవేళ వాళ్ళు హెల్దీగా లేకపోతే వాళ్ళని కాల్చి చంపేసేవారు. అప్పట్లోనే ఇది డబల్ డెక్కర్ వెహికల్ సూపర్ ఉంది కదా. కింద పైన కూర్చునేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ బస్సులాగా. 1921లో కార్ ఇది. మెర్సిడీస్ నైట్ అని పిలిచేవారు. అప్పట్లో ఇక ఫాస్ట్గా వెళ్ళే కార్లు బాగా ఇష్టపడేవారంట. అందుకని ఇలా వెళ్ళే కొద్దికి, సంవత్సరాలు మారే కొద్దికి ఇన్నోవేషన్స్ చేంజ్ అయిపోయేది. కింద మీరు ఇంకోటి గమనించారా, చుట్టూత ఐరన్ నుండి వుడెన్ వీల్. అబ్బాబ్బా, అసలు నాకు ఇప్పటికి కూడా చాలా షాకింగ్గా ఉంది. ఆ వుడెన్ వీలు ఎలా ఇంత స్ట్రాంగ్గా ఉండేది రోడ్డు మీదని. గంటకి 90-100 కిలోమీటర్ల వేగంగా వెళ్తుంది ఈ వెహికల్. ఇవన్నీ తర్వాత జరిగిన ఇన్నోవేషన్స్. 1985లో కనుగొన్న కార్ ఇది. అవతలది కూడా చూడండి బస్సు ఎలా ఉందో. అది మెర్సిడీస్ బెంజ్ డీజిల్ అని రాస్తుంది. డీజిల్ వెహికల్ లాగా ఉంది. బెంజ్లో మీ ఫేవరెట్ కార్ ఏదో తెలిసి చెప్పండి. నిజంగా BMW షోరూమ్ ఏదో ఒక గంటలో అయిపోయింది, కానీ ఇది నాకు కనీసం 4-5 గంటలు సమయం కావాలనుకుంటా. అంత పెద్దగా ఉంది ఇక్కడ మ్యూజియం. ఇంకా చూడాల్సింది చాలా ఉంది, అప్పుడే అయిపోలేదు. అలాంటి పెద్ద పెద్ద లగ్జరీ కార్స్ని ఇలా తీసుకెళ్లేవారు అనుకుంటా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి. పీపుల్కి కావాల్సిన తగ్గట్లుగా ఇక అన్ని రకాల మోటార్స్ తయారు చేశారు, అన్ని రకాల మిషనరీస్ తయారు చేశారు వీళ్ళు. అక్కడేమో చూడండి, లోపలేమో ఆయిల్ ట్యాంకర్, అది ఇదేమో గూడ్స్ క్యారీ చేయడానికి ఒక లారీ లాగా చేశారు. World War IIలో ట్రక్స్ చాలా అవసరం అయ్యేవంట. ఇలాంటి ట్రక్స్లో కనీసం 6000 కేజీలు క్యారీ చేసి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లేవంట. ఇప్పటి వరకు మనం చూసిన కార్స్లో ఉండే ఆ బ్యూటిఫుల్ ఇంజన్స్ ఎలా కనిపెట్టారు అసలు, నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. ఆ టెక్నాలజీ అదంతా ఇప్పుడు ఒక మాయలాగా ఉంది మనకి చూడటానికి. అప్పట్లో జనాలు ఎంత క్రేజీగా ఉండేవారో చూడండి. 1928వ సంవత్సరంలోనే రేసెస్ కోసం ఉపయోగించిన కార్లు ఇవి. 192 కిలోమీటర్ల వేగంగా వెళ్ళేదంట ఆ వైట్ కారు గంటకి. దాని పక్కనే బ్యూటిఫుల్ రెడ్ కలర్ కార్ ఉంది కదా, ఆ లైట్స్ కానీ అసలు ఆ ఫినిషింగ్ కానీ అదిరిపోయింది. ఇది కూడా అంతే, గంటకి 160 కిలోమీటర్ల వేగంగా వెళ్ళేది. ఈ కార్ని మెర్సిడీస్ బెంజ్ 540K అని పిలిచేవారు. 1937లో కనుగొన్నారు. గంటకి 170 కిలోమీటర్ల వేగంగా వెళ్తుంది ఇది. దాని పక్కన ఉన్న చూడండి ఎలా ఉందో, వావ్, అదేదో అసలు పెద్ద బుల్డోజర్ లాగా ఉంది, చాలా పెద్దది కూడా. అది కూడా అంతే, గంటకి 160 కిలోమీటర్లు. 1937లో కనుగొన్న కారు. ఆ ముందు అసలు ఎలా ఉందో చూడండి, ఒక సింహం గర్జిస్తున్నట్టే ఉంది దాన్ని చూస్తున్నప్పుడు. ఎంత క్రేజీగా ఉండేదేమో. ఆ హారన్ కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి. ఆ 3 లైట్లు ఎంత దూరం వెళ్ళేదో. అలాగే 2 స్పేర్స్ ఇచ్చేవారు టైర్స్. ఈ కార్స్ తయారు చేసినప్పుడు ఆ షేప్ ఉంటుంది చూసారు కదా బయట పక్కన, చేపలు మరియు పక్షుల్ని ఆధారంగా తీసుకుని తయారు చేసేవారంట. ఎందుకంటే ఎయిర్కి వేగంగా వెళ్ళటానికి ఆ ఎయిర్ ఫ్లోలో కలిసిపోయేలాగా, ఈజీగా ఉండేలాగా అది. అందుకే అప్పట్లోనే వీళ్ళు గంటకి 170 కిలోమీటర్ల వేగంగా వెళ్ళే బళ్ళు కనుగొనగలిగారు.
ఇంకా మరికొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కనబడుతుంది. మీకు ఆ లోగో సింబల్ గురించి తెలియజేయలేదు కదా, చెప్తాను ఆగండి, ఇంకా కొంచెం సమయం ఉంది. ఆ లోగోలో 3 మీనింగ్లు ఉంటాయంట, 3 కార్నర్స్. ఏంటి? ఒకటి ల్యాండ్, ఒకటేమో సీ, ఒకటేమో ఎయిర్. అలాగే 3 దిక్కులు కూడా చూపిస్తుంది. ప్రపంచం అంతా ఈ బ్రాండ్ని పాకిపోయేలాగా చేయాలి, డెవలప్ చేయాలనేది వాళ్ళ గోల్ అంట. ఆ సింబల్లో అంత మీనింగ్ ఉంది. అన్నట్లుగానే వీళ్ళు షిప్లు రెడీ చేశారు, విమానాలు రెడీ చేశారు, కార్స్, మోటార్స్, ఇక చాలా వస్తువులు రెడీ చేశారు. అప్పట్లో పేపర్ మీద ముద్రించినవి కూడా ఎలా ఉండేవో చూడండి. మెర్సిడీస్ బెంజ్ అని చెప్పి 2 సపరేట్గా ఉన్నాయి, చూశారు కదా, ఇప్పుడు అర్థమైందా మీకు? అలాగే ఈ అడ్వర్టైజ్మెంట్ పేపర్ కూడా మీరు గమనించవచ్చు. అమ్మాయి చేతిలో సుత్తి ఉండి ఒక క్రౌన్ చూపిస్తున్నట్లు, కరెక్ట్గా వార్ సమయంలో ఇవి పిక్చర్స్ అనుకుంటా, సపరేట్గా ఉన్నాయి చూడండి. మెర్సిడీస్ బెంజ్ ఇప్పుడు కలిసి, అంటే ఆ లోగోని మెర్సిడీస్ వాళ్ళే కనుగొన్నారు ఫస్ట్. ఆ 3 స్టార్ లాగా ఉంటుంది కదా. 1920 సంవత్సరంలో కార్లు ఉపయోగించేవారు. అప్పట్లోనే అమ్మాయిలు కార్కి తగ్గట్లుగా వాళ్ళు లాంగ్ ప్యాంట్స్ ధరించడం, సేమ్ అబ్బాయిల్లాగా. అలాగే హెయిర్ స్టైల్ కూడా షార్ట్గా చేసుకునేవారంట. అప్పట్లో అది స్టైల్, కార్ నడిపేటప్పుడు అమ్మాయిలు. ఇది చాలా పెద్ద స్టోరీ. 1927 సంవత్సరంలో సోలోగా న్యూయార్క్ నుండి యూరప్ ప్యారిస్కి ఒంటరిగా ఇదిగోండి ఈ ప్లేన్లో వచ్చాడు. తనకి 33 గంటల 29 నిమిషాలు పట్టిందంట అట్లాంటిక్ సముద్రం దాటడానికి. చాలా ప్రమాదమైన రిస్కే తీసుకున్నాడు, కానీ సాధించాడు తను. ఈ మ్యూజియంలో మన చరిత్ర కూడా తెలియచేయటం చాలా బాగా నచ్చింది. 1930వ సంవత్సరంలో ఈ ఫోటో తీశారు. అదిగోండి, గాంధీ సాల్ట్ మార్చ్ అని చెప్పి బ్రిటిష్కి వ్యతిరేకంగా మనం చాలా పోరాడేవారం కదా. చాలా సంవత్సరాల తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 1947లో. కానీ ఆ సాధించడం కోసం లక్షల మంది మరణించారు మన పూర్వీకులు. ఇక్కడ హిట్లర్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఏదో మీటింగ్ జరుగుతుంది చూడండి, ఎలా ఉందో అసలు. జనాలు ఎలా లైన్లో నుంచున్నారు చూసారా. వాళ్ళకి సంబంధించిన డ్రెస్సెస్ వేసుకొని, అలాగే బ్యాగ్స్ కూడా తగిలించుకున్నారు వాళ్ళ చేతుల్లో. అప్పట్లో ఈ కంపెనీస్ అన్నీ తయారు చేసేవి కదా, BMW, మెర్సిడీస్ బెంజ్ కార్స్ అన్నీ కూడా మామూలుగా ప్రైవేట్ పీపుల్కి కార్స్ తగ్గించి మెయిన్గా ఈ యుద్ధానికి సంబంధించిన వెహికల్స్ తయారు చేయాలని చెప్పి చాలా ప్రెషర్ ఉండేదంట వాళ్ళ మీద. అలాగే వాళ్ళకి తగ్గట్లుగానే చేయించుకునేవారు, లేకపోతే చంపేసేవారు కదా వాళ్ళు. ఎప్పుడు ఈ జర్మన్లో నాజీ వాళ్ళు రూల్ చేయటం స్టార్ట్ చేశారో 1933 నుండి, ఆ టైంలో రేస్ కార్స్ తయారు చేయమని చెప్పి చాలా ఒత్తిడి జరిగేదంట ఈ మెర్సిడీస్ బెంజ్ మీద. అలాగే వాళ్ళు అప్పుడు తయారు చేశారు కూడా కార్స్. ఆ కార్స్ రేస్ చేయడం వల్ల ప్రపంచం అంతా అది పాకిపోయి ఎక్కువగా ఇక్కడ వీళ్ళ దగ్గర నుండి కార్స్, మిషనరీస్ కొనడానికి వచ్చేవారు. ఆ రేస్లో గెలిచిన వారికి ఎట్లాగా ఇచ్చేవారు అనుకుంటా. ఇది చూడండి, దాని మీద అడాల్ఫ్ హిట్లర్ అని చెప్పి రాసుంది. వీళ్ళ ఫోకస్ ఓన్లీ కార్సే కాదు, షిప్స్, అలాగే ఫ్లైట్స్ అని చెప్పాను కదా, వాటికి సంబంధించిన ఇంజన్స్ ఇవ్వండి. అప్పట్లో వీళ్ళు తయారు చేసిన ఇంజన్స్ ఇవి కూడా చాలా వరకు సక్సెస్ అయినాయి కూడా పూర్తిగా. అలాగే ఇక్కడ సైకిల్ కూడా ఉంది చూడండి, సూపర్ ఉంది, బెంజ్ సైకిల్ ఇది. ఇలాంటి విమానాలన్నీ మనం సినిమాల్లో చూసాం కదా. అప్పట్లో 2వ ప్రపంచ యుద్ధంలో మెర్సిడీస్ బెంజ్ వాళ్ళు తయారు చేసిన విమానాలు. వీటికి సంబంధించినవి నేను ఇలాంటివి పాడుపడ్డ విమానాలు కూడా నేను చాలా దేశాల్లో చూశాను. 1937వ సంవత్సరంలోనే న్యూయార్క్ ఎలా ఉందో చూసారా కిందంతా. అప్పట్లో ఎయిర్ షిప్స్ ఉండేవి కదా, ఆ ఎయిర్ షిప్స్లో ఇదిగోండి హిండెన్బర్గ్ అని చెప్పి ఉండేది దీని పేరు. కానీ 1937వ సంవత్సరంలో మే 6వ తారీఖు ఇది పేలిపోయిందంట. పేలిపోయి 36 మంది మరణించారు, ఆ క్రూ కూడా, ప్యాసింజర్స్ కూడా. 2వ ప్రపంచ యుద్ధంలో ఇంకా మ్యాన్ అంటూ ఎవరు లేరని చెప్పాం కదా. ఇక్కడ అందరూ యుద్ధం దగ్గర ఉండేవారు. కానీ ఆ ఫోర్స్ లేబర్ అంటే క్యాంపుల్లో మనకి ఆష్విట్స్లో చూపించాను కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఫోర్స్ లేబర్ పని చేయించేవారు. వాళ్ళకి సంబంధించిన అప్పట్లో వారు ఉపయోగించిన షూ, ఈ వుడెన్ షూ చూడండి, భలే ఉంది అసలు. దీని గురించి మనం చెప్పుకున్నాం కదా నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు, నెదర్లాండ్స్ వాళ్ళు ఎక్కువగా వాడతారని. నిజంగానే వాడేవాళ్ళు. అంత బరువైన షూ ఎట్లా వాడేవారో వాళ్ళు, చెక్కతో తయారు చేసింది. ఇక్కడ అది కూడా తెలియజేస్తున్నారు. మీకు ఆష్విట్స్ కూడా చూపించాను కదా, ఇది మంచు పడ్డప్పుడు. మనం మంచు పడ్డప్పుడు వెళ్ళలేదు. 1940 నుండి
42 మధ్యలో జరిగిన సంఘటనలు తెలియజేస్తున్నారు. చాలామంది జ్యూస్ పీపుల్ని గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపేశారని చెప్పే కదా. 11 లక్షల మంది పైన ప్రతిరోజు 6,000 మందిని తగలబెట్టేవారంట బ్రతికుండ మనుషుల్ని. మరికొన్ని లగ్జరీ కార్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అప్పట్లోనే బెంచ్ కార్ చూడండి, భలే డోర్స్ పైకి ఓపెన్ అయ్యేవి. కేవలం ఇద్దరే కూర్చుంటారు. మీకు తెలుసు కదా స్పోర్ట్స్ కార్స్లో చాలా వరకు మెయిన్గా వాళ్ళు ఉపయోగించిన కలర్స్ మట్టుకి చాలా బ్యూటిఫుల్గా బ్రైట్గా ఉన్నాయి. వాళ్ళ ప్రైడ్ తెలియజేస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా సరే ఈ కార్లో ప్రయాణించినప్పుడు దర్జాలాగా ఫీల్ అవుతారు. 1954లో వచ్చిన కార్ ఇది, గ్రీన్ కలర్. గ్రీన్ బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ కార్లన్నీ మనకి యుద్ధం అయిపోయిన తర్వాత తయారు చేసిన కార్లు, ఆ తర్వాత వచ్చిన టెక్నాలజీ ఇదంతా. లోపలంతా చూడండి ఎలా ఇచ్చారో, బయట సిల్వర్ కలర్లో, లోపల రెడ్ కలర్లో సీట్స్ ఇచ్చి లెదర్ సీట్స్, భలే ఉంది అసలు. ఈ కారు ఇలా డోర్స్ ఇలా ఓపెన్ అవ్వటం లాస్ట్ టైం మనం కాలిఫోర్నియాలో దిగినప్పుడు మన అన్న వచ్చినప్పుడు చూసాం కదా. టెస్లాకి కూడా ఇలాగే ఈ మోడల్లోనే డోర్స్ ఓపెన్ అవుతాయి పైకి. 1950 నుండి 1965 సంవత్సరం మధ్యలో కనుగొన్న ఈ కార్లు గంటకి వేగం ఎంత వెళ్తుందో తెలిస్తే షాక్ అవుతారు. 155 నుండి 250 కిలోమీటర్ల వేగంగా వెళ్తాయంట ఈ కార్లు. నిజంగా అసలు చెప్పాలంటే ప్లెయిన్ లాగా ఉంది కానీ ఇది కార్ లాగా అనిపించట్లేదు. ఈ కార్స్ అన్నీ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. ఇది తప్పకుండా మనం చెప్పుకోవాలి. ఇది 1892లో మొరాకో దేశం ఉంది కదా, ఆ సుల్తాన్కి ఇచ్చారంట ఈ కారు. తను డెలివరీ తీసుకున్నారు. తర్వాత ఈ కారు నడిపేవారు. అంతకుముందు అంతా గుర్రాల మీద స్వారీ చేసేవారు. విచిత్రంగా వేస్తుంది కదా రకరకాలుగా. ఇక్కడ 2015లో ఒక మ్యూజిషియన్కి సంబంధించిన కార్ అంట ఇది. ఈ రెడ్ కలర్ కార్ని 1926 సంవత్సరంలో జపాన్ ఎంపరర్ ఉంటారు కదా, తను వాడేవారంట. తను ఫస్ట్ గుర్రాన్ని ఉపయోగించేవారు. ఈ కారు వచ్చిన దగ్గర నుండి ఇది వాడేవారు. వారి పేరు కూడా ఉంది ఇక్కడ, ఇదిగోండి, ఎంపరర్ హిరోహిటో టు జపాన్ అని. చూసారా జనాలు ఎట్లా చూసేవారో. తను ఆ కారులో ప్రయాణిస్తుండగా 1926 సంవత్సరంలో. ఇప్పటిదాకా నేను చూసిన కార్స్ ఒక ఎత్తు అయితే ఈ కార్ నాకు చాలా స్పెషల్. దీని గురించి స్టోరీ చదవగానే నా హ్యాండ్స్ మీద చూడండి గూస్ బంప్స్ వచ్చినాయి. ఎందుకనుకుంటున్నారు? నేను చిన్నప్పుడు చూసిన విజయవాడలో జురాసిక్ పార్క్ మూవీలో యూజ్ చేసిన కార్ ఇది. సూపర్, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అవును, ఇలాంటి కారే ఉపయోగించారు. పైనంతా రూఫ్ కూడా ఓపెన్గా ఉంటుంది, గ్లాస్తో చేసింది. స్టీవెన్ స్పిల్బర్గ్ వాడిన కారు. అలాగే కార్ నంబర్ ప్లేట్ కూడా చూడండి, లాస్ట్ వరల్డ్ అని ఉంది. ఒక్కసారి ఆ సినిమా మళ్ళీ చూడాలనిపిస్తుంది ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని. నేను ఇప్పుడు మాటల్లో ఆ సినిమా గురించి చెప్పి డౌన్లోడ్ చేసుకొని చూడండి అన్నాను. మీరు ఎప్పుడైనా టూరిస్ట్గా వచ్చినా సరే, లేకపోతే ఇక్కడ జాబ్ చేయడానికి, లేకపోతే చదువుకోవడానికి వచ్చినా కూడా ఒక్క పని మాత్రం చేయొద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి సినిమాలు దొంగతనంగా ఫేక్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేయటం, చూడటం చేయొద్దు. అలా చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు మిమ్మల్ని ఎలా కనిపెట్టాలో వాళ్ళకి తెలుసు. అంతా టెక్నాలజీ ఇప్పుడు అంతా మారిపోయింది. మీరు డౌన్లోడ్ చేయగలిగిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. మీరు పైరసీ చేసినట్లు అవుతుంది, కొనుక్కోకుండా చూసినట్లు. ఈజీగా 10 లక్షల రూపాయలు ఫైన్ వేస్తారంట. చచ్చినట్టు కట్టాల్సిందే, కట్టినాకే వదులుతారు. ఇన్స్టాల్మెంట్ బేసిస్ కూడా ఇస్తారంట. మనం డబ్బులు లేవు అంటే అలా వినరు. ఫైన్స్ విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. అది ఇలాంటివి వచ్చిన కంట్రీస్ అప్పుడు ఆ పని ఎక్కడా చేయొద్దు. మనకి ఇక్కడ కార్లే కాకుండా ఇలాగా జనరల్ నాలెడ్జ్ కూడా ఇవ్వటం చాలా బాగా నచ్చింది. 1982లో ఫస్ట్ సీడీ కనుగొన్నారంట, ఒక పాప్ మ్యూజిక్కి సంబంధించిన ఆల్బమ్. 1983లో ఇదిగోండి ఎయిడ్స్ వైరస్ డిస్కవరీ చేశారంట. ఇట్లా అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చూడండి. హైటెక్, అప్పట్లో ఎలక్ట్రానిక్స్ అలాగే కమ్యూనికేషన్కి సంబంధించిన చిప్స్ ఎలా ఉండేవి చూడండి, ఎలా తయారు చేశారో. నాకు ఇప్పుడు అర్థమైంది ప్రతి ఒక్కరిని లిఫ్ట్లో పైకి తీసుకెళ్ళి పైనుండి ఎందుకు తీసుకువస్తున్నారా అని చెప్పి. అంటే సంవత్సరాలు జరిగే కొద్దికి మనకి హిస్టరీ తెలియజేస్తూ కిందకి తీసుకొస్తున్నారు. మనం ఎప్పుడు స్టార్ట్ అయ్యాం? 1886 నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం 1980sలో అడుగుపెట్టాం. ఇది ఇక్కడ ఉన్నవన్నీ ఈ కార్స్ అన్ని 1980s తర్వాత కనిపెట్టింది. ఈ కార్ చూడండి ఎలా ఉందో. ఇది గంటకి 300 కిలోమీటర్ల వేగంగా వెళ్తుందంట. అసలు వావ్, రియల్లీ సూపర్ ఉంది. అసలు ఆ టైర్ చూశారు కదా, టైర్కి ఎంత దగ్గరగా ఉందో చూడండి. ఓన్లీ నా ఫింగర్ వెళ్తుంది. డిప్ప ఎంత దగ్గరగా ఉందో, చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు.
సూపర్ ఉంది అసలు ఈ వెహికల్ మటుకి, చాలా బాగా నచ్చింది. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటున్న క్వాలిటీ ఈ బెంజ్ కార్స్ ఈ సేమ్ క్వాలిటీ అనేది మన ఇండియాలో ఉండదని చెప్తారు. మన ఇండియాకి తగ్గట్టుగా క్వాలిటీ రెడీ చేస్తారంట. అంటే ఇది ఇప్పుడు 5 స్టార్ క్వాలిటీ ఉందనుకోండి ఇక్కడ కార్స్, అక్కడ మనకి 4 స్టార్సే ఉంటాయంట. 1980s 1990స్లో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళైనా సరే, సెలబ్రిటీస్ అయినా కూడా వాళ్ళందరూ రిచ్ పీపుల్ నుండి వచ్చిన వాళ్ళు కాదు. అందరూ పూర్ కేటగిరీస్ నుండి వాళ్ళు ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కనే కార్స్ అంటే ఇవన్నీ అప్పట్లో 1980s 1990s కిడ్స్ దానికి సంబంధించినవన్నీ ఇక్కడ ఒక ఫ్లోర్లో పెట్టారు. అప్పట్లో యంగ్ పీపుల్ అంతా ఉండేవారు కదా, వాళ్ళందరూ ఇలాంటి కార్లు బాగా ఇష్టపడేవారంట. అందుకనే ఒక మ్యాన్ క్వీన్స్ లాగా పెట్టి మనకి చూపిస్తున్నారు ఒక ఎగ్జాంపుల్ లాగా. 1994లో కార్ ఇది. ఈ కార్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు 2007లో చేశారు ఇది కార్ని. మీకు గుర్తుంది కదా, అప్పట్లో బార్బీకి సంబంధించిన చాలా వరకు సినిమాలు వచ్చేవి, లేకపోతే టాయ్స్ వచ్చేవి. ఆ టాయ్స్లో కూడా ఈ బెంజ్ కార్లు అనేది ఉపయోగించేవారు. గుర్తుంది కూడా, పింక్ కలర్లో ఉంది మనకి. SLK 200 అని ఉంది. దానికి తగ్గట్టుగా ఉన్న మోడల్స్ ఇవి. SLK 230 అంట చూడండి, ఇది ఎల్లో కలర్ కారు. అక్కడ చూసి రకరకాల రంగుల్లో ఈ కార్లు కొనుక్కునేవారు, మెయిన్గా ఈ ఫారిన్ కంట్రీస్లో. నాకు బాగా నచ్చే ప్రదేశానికి వచ్చేసాను. ఒకప్పటి రేస్ కార్స్ ఇవి, చాలా ఛాంపియన్షిప్స్ కూడా గెలుచుకున్నాయి ఈ కార్లు నడిపిన వాళ్ళందరూ. కొన్ని కప్స్ కూడా అక్కడే ఉన్నాయి చూడొచ్చు డిస్ప్లేలో, ఎలా ఉన్నాయి చూడండి. భలే కర్వ్ లాగా పెట్టి ఇక్కడ వాటి మీద ఈ కార్స్ని ఫిక్స్ చేశారు. సూపర్ ఉంది నిజంగా. ఇప్పుడు ఒక రేసెస్ చూస్తున్నట్లే అనిపిస్తుంది మనకి. రేసెస్లో వీళ్ళు గెలుచుకున్న కప్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. ఎవరెవరు గెలుచుకున్నారో కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇదిగోండి, ఫుల్గా ఉంది. వావ్, పైన వాళ్ళ నేమ్స్ కూడా రాశారు చూడొచ్చు. వాళ్ళ హోల్ హిస్టరీలో గత 130 సంవత్సరాల్లో ఏమేం జరిగినాయో. భలే ఫీల్ అనిపిస్తుంది ఈ కార్స్ ఇక్కడ లైన్లో పెట్టినప్పుడు. అదే కాకుండా మనకి ఆ ఎక్స్పీరియన్స్ రావడం కోసం వీళ్ళు ఏం చేశారంటే ఒక సౌండ్ ఆ చివరి నుండి ఈ చివరికి ట్రావెల్ అయ్యేలాగా ఫిక్స్ చేశారు. అప్పుడు డడ్ 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 అనే సౌండ్, ఒక సౌండ్ మూవ్ అవుతూ భలే ఫీల్ వస్తుంది. ఇక్కడ ఉన్నవన్నీ ఫార్ములా 1 కార్స్. ఆ డిప్ప కూడా పైకి లేపి భలే చూపిస్తున్నారు. ఆ పర్సన్ ఆ ముందు కూర్చుంటాడు. ఇవి అసలు స్పెషల్ కార్స్. అప్పట్లో చూడండి ఎలా ఉన్నాయో. వావ్, భలే విచిత్రంగా ఉన్నాయి కదా అసలు ఈ మోడల్స్. ఇవి గంటకి 200 కిలోమీటర్ల వేగంగా వెళ్ళే రేస్ కార్స్ ఒకప్పుడు. ఇప్పుడే కాదు, 1955 అర్థం చేసుకోండి. 70 సంవత్సరాలు వెనక కనిపెట్టిన స్పోర్ట్స్ కార్స్ ఇలాగుండేవి. చాలా రకరకాలు. ఆ ఇంజన్లు కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద ఇంజన్లు ఉండేవో అప్పుడు. ఈ టైర్లు కూడా మీరు గమనించవచ్చు. బయటకుండి ఒకే ఒక పర్సన్ కూర్చోగలడు ఈ రేస్ కార్స్లో మనకి. ఇవన్నీ ఆ లాస్ట్ చివరి వరకు ఉన్నాయి, రకరకాల వెరైటీస్ అన్నీ. ఇవి చాలా బాగా నచ్చినాయి నాకు. ఇప్పుడు లేటెస్ట్ స్పోర్ట్స్ కార్స్ కావాలనుకుంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళాలి. కొన్ని స్పోర్ట్స్ కార్స్లో ఇద్దరు కూర్చునేలాగా కూడా ఫిక్స్ చేశారు. సైలెన్సర్ చూడండి ఎలా ఉందో, ముందు నుండి బయట పక్కన ఎట్లా పెట్టారో బయటికి. చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎవరైనా కార్లు అంటే నమ్ముతారా అసలు? ఒకప్పుడు కనిపెట్టిన కార్స్ అంటే ఏ బొమ్మల్లాగా ఉన్నాయి చూస్తుంటే ఇక్కడ నుండి మనకి. ఇది కార్ అని చెప్తే మీరు ఇప్పటికి కూడా నమ్మరేమో. చూడండి ఒకే కలర్లో ముందు నుండి వెనక వరకు ఒక రాకెట్ షేప్లో ఉంది. గంటకి 600 కిలోమీటర్ల వేగంగా వెళ్తుందంట. అసలు అలాంటి రోడ్స్ కూడా ఉండయో లేవో కానీ మరి వీళ్ళు ఎక్కడ వీటిని ట్రై చేసేవారా అనిపిస్తుంది. ఆ వెనకది కూడా 1938లో కనిపెట్టిన కారు. అది కూడా గంటకి 432 కిలోమీటర్ల వేగంగా వెళ్తుంది. అన్నీ చాలా విచిత్రమైన కార్స్ అన్నీ కనిపెట్టారు వీళ్ళు, మెర్సిడీస్ వాళ్ళు. అలాగే ఆ చివరని చూడండి ఎంత చిన్నగా ఉందో. అది భలే మనిషి ఇరుక్కుని కూర్చుని నడపాలనుకుంటా. దాని వెనకాల మరొక కారు ఉంది, అది చాలా డిఫరెంట్గా ఉంది. సోలార్ ప్లేట్లు, సోలార్తో తయారు చేశారు ఆ కార్ని. చాలా యూనిక్గా ఉంది ఇది. ఆ చిన్న కారు గంటకి కేవలం 21 కిలోమీటర్లు వేగంగా వెళ్తుందంటే అది ఒక టైప్ ఆఫ్ రేసెస్కి ఉపయోగిస్తారు. అన్నీ ఆ రకంలోనే ఉంటాయి. ఇక్కడ మరికొన్ని స్పోర్ట్స్ కార్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ స్పోర్ట్స్ కార్స్. ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్. ఇవి కూడా మంచి వేగంగా వెళ్తాయి. గంటకి 250 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు వేగంగా. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు జర్మన్లో హైవేస్లో మెయిన్గా అన్లిమిటెడ్ స్పీడ్.
ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు ఈ కార్లలో. మ్యాక్సిమం అందరూ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా వాళ్ళ కేర్ఫుల్గానే ఉంటారు. యాక్సిడెంట్స్ ఏమీ అవ్వవు ఇక్కడ చాలా వరకు మనం చెప్పాలంటే. అందరూ రూల్స్ ఫాలో చేస్తారు కాబట్టి. అలాగే దాన్ని జీ వ్యాగన్ అని ఏదో పిలుస్తారు కదా, అది కూడా చాలామంది 4x4 కారు, లగ్జరీ కారు. మంచి పెద్ద పెద్ద కొండల మీద కూడా అసలు దూసుకుని వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ, డబ్బున్న రాజులు కానీ ఇలాంటి కార్లు వాడతారేమో. అసలు ఎన్ని కోట్ల రూపాయలు ఉంటుందో అసలు ఈ కారు చూడండి. ఇది మన రోడ్ల మీద ఏడవనికి వస్తుంది, అసలు పనికిరాదు. చాలా జాగ్రత్తగా వాడాలి. ఓన్లీ మరి షో కోసం కట్టారో ఏమో కానీ ఇది నేను అనుకున్నదే నిజమైంది. ఇంతకుముందు మనం బిఎండబ్ల్యూలో చెప్పుకున్నలాగా సేమ్ ఇది కూడా మెర్సిడీస్ బెంజ్ నుండి వచ్చిన విజన్ కార్ అది. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. వావ్. ఆ ముందు ఆ లైట్స్ వెలగటం కూడా చాలా బాగుంది చూడండి. అదిగోండి సింబల్కి. ఈ సిటీలో సెంటర్లో ఒక లైబ్రరీ ఉంటుంది. ఈ లైబ్రరీ చాలా యూనిక్ అనిపిస్తుంది. మనకి 8వ ఫ్లోర్ వచ్చి ఇక్కడ పైనుండి కిందకి చూస్తున్నప్పుడు భలే ఫీలింగ్ కలుగుతుంది. అన్ని ర్యాక్స్లోనూ బుక్స్ కనపడతాయి చూడండి, అన్ని ఫ్లోర్లలోనూ. నేను ఇప్పుడు 8వ ఫ్లోర్లో ఉన్నాను. ఇక్కడ నుండి కిందకి చూస్తున్నాం ఒక 4 ఫ్లోర్ల వరకు. తర్వాత 4 ఫ్లోర్లు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఓపెన్ ఏరియా లాగా, ఒక క్యూబ్ లాగా ఉంటుంది. నా వెనకాల ఉన్నది ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. దీన్ని ఓహెన్హైమ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అని పిలుస్తారు. దీన్ని 1818లో స్టార్ట్ చేశారు. మొట్టమొదట యూనివర్సిటీ, ఇప్పుడు యూనివర్సిటీ అని పిలుస్తున్నారు. కానీ అప్పట్లో ఇన్స్టిట్యూట్ అని పిలిచేవారు. కింగ్ విలియం II దీన్ని నిర్మించారు. దీని వెనక స్టోరీ చెప్తే మీరు అసలు పూర్తిగా ఆశ్చర్యపోతారు. ఇండోనేషియాకి ఈ యూనివర్సిటీకి చాలా పెద్ద స్టోరీ ఉంది. 1815వ సంవత్సరంలో ఇండోనేషియాలో వాల్కెనో ఎరప్ట్ అయింది. అది ఎంత పెద్దగా ఎరప్ట్ అయిందంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. జపాన్లో హిరోషిమా బాంబు వేశారు కదా, అది 1,70,000 బాంబులు ఒకేసారి పేలిస్తే ఎలా ఉంటుందో అంత పెద్దగా పేలిందంట. అదంతా పొగంతా కమ్ముకుపోయిందంట. ప్రపంచం అంతా కూడా చాలా వరకు, యూరప్ వరకు ఒక సమ్మర్ పూర్తిగా మిస్ అయిపోయారు. 1816లో సమ్మర్ లేదని చెప్తారు, 0 అని. ఆ టైంలో దానివల్ల ఏమైందంటే డార్క్గా అయిపోవటం వల్ల ఆ పొగకి ఇక్కడున్న మొక్కలన్నీ కూడా చచ్చిపోయినాయి. చలికి అలాగే ఎప్పుడు వాన పడుతూ ఉండేదంట ఆ ఇయర్. అప్పుడు కింగ్ విలియం II నిర్ణయించుకున్నారు, మనం అగ్రికల్చర్ మీద ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి దీని మీద రీసెర్చ్ చేయాలి మొక్కల గురించి కూడా అని చెప్పి. అలా ఏర్పడింది ఈ ఇన్స్టిట్యూట్. 200 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇంకొక విషయం కూడా ఉంది, 140 బిలియన్ టన్నులు బూడిద ఆకాశంలోకి చిమ్మిందంట. ఈ స్టోరీలో చిన్న పొరపాటు చెప్పాను నేను. కింగ్ విలియం II కాదు, కింగ్ విలియం I, అలాగే వారి వైఫ్ క్యాథరిన్, వీళ్ళిద్దరూ కలిసి నిర్మించినది ఇదంతా. ఇది మొదట ప్యాలెస్, వాళ్ళ సమ్మర్ ప్యాలెస్. కానీ సమ్మర్ ప్యాలెస్ని ఒక ఇన్స్టిట్యూట్గా చేసి తర్వాత తరాలు మారే కొద్దికి ఇక దీన్ని పూర్తిగా యూనివర్సిటీకి ఇచ్చేశారు. ఇక్కడ చాలా వరకు రీసెర్చ్ చేస్తూ ఉంటారు ప్లాంట్స్ మీద. అట్లాగే ఏదైనా ప్లాంట్స్కి డిసీజ్ వచ్చినా, రకరకాలు ఇంకా ఎన్నెన్నో పురుగుల మీద కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మరియు చాలా వరకు ఇక్కడ ఎక్కువగా పురుగు మందులు కూడా వాడరు వీళ్ళు. ఆ పురుగు మందులు కనిపెట్టినా కూడా ప్రపంచ దేశాలందరూ వీళ్ళ దగ్గర కొంటారు, కానీ వీళ్ళు చాలా తక్కువ ఉపయోగిస్తారు. ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడో నుండి వస్తారు ఈ యూనివర్సిటీలో చదువుకోవాలని. వాళ్ళలో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 100 మంది పైన ఉన్నారంట స్టూడెంట్స్, ఓన్లీ తెలుగు స్టూడెంట్స్. అర్థం చేసుకోండి ఎంత మంచిగా ఉంటుందో ఇక్కడ ఎడ్యుకేషన్. ఇక్కడ చదివిన వాళ్ళకి ఎవరైనా సరే బెస్ట్ జాబ్ వస్తుంది. అలాగే రీసెర్చ్ కూడా చాలా రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్కి ఇన్వెస్ట్ కూడా చేస్తారంట అసలు వెనకాడకుండా. కొంతమంది చెప్తుంటే అసలు ఆశ్చర్యపోయాను, 4 కోట్లు 5 కోట్లు అని చెప్పి రూపాయలు. ఒకవేళ సక్సెస్ అయిపోయిందా ఇక అంతే, ఆ పర్సన్ బిలియనియర్ అయిపోతాడు. ఇలా ఒక డిపార్ట్మెంట్ ఉండదు, చాలా రకరకాల డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి దీని లోపల. ఈ స్టోరీ విన్నప్పుడల్లా నాకేమనిపిస్తుందంటే ఎక్కడ దాకా వచ్చి పొగకు అమ్ముకుపోయి వీళ్ళకి సమ్మరే మాయమైపోయింది కదా 1816లో. తప్పకుండా మన భారతదేశంలో కూడా జరిగి ఉండొచ్చు 100%. కానీ ఎక్కడ గత 1000 సంవత్సరాలుగా మన భారతీయుల్ని బానిసలు చేసి పరిపాలిస్తూ ఉన్నారు కదా,
సగం నాకు తెలిసి పూర్తి చరిత్ర ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓన్గా రాసుకున్నారు, కానీ ఇలాంటి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అన్నీ మిస్ చేశారు. అసలు మన చరిత్రే పూర్తిగా నాశనం అయిపోయింది. చాలా వరకు యూనివర్సిటీలు అన్నీ తగలబెట్టేశారని చెప్తారు కదా, గ్రంథాలు అప్పట్లో రాసిన పురాణాలు పూర్తిగా. అది చాలా బాగా అనిపిస్తుంది. 10,000 సంవత్సరాల పైన చరిత్ర ఉందని చెప్తారు, భారతదేశ చరిత్ర. ప్యాలెస్ ముందు చాలా స్థలం ఉంది, చాలా ఎకరాల పొలం కూడా ఉంది. ఆ పొలాల్లో వీళ్ళు వ్యవసాయం కూడా చేస్తున్నారు. గ్రీన్ హౌసెస్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద పైన్ ట్రీస్ కూడా ఉన్నాయి. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు వయసున్న పైన్ ట్రీస్ కూడా. మీకు ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపిస్తాను చూడండి. ఇక్కడ 1801లో ఎలా ఉండేదని చెప్తున్నారు. ఇదిగోండి, కొన్ని హౌసెస్ ఉన్నాయి, పొలాలు, కొండ ప్రాంతం. ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉంది. అంటే 224 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మనం ఆ వ్యూ ఎలా ఉందో చూపిస్తా, ఆశ్చర్యపోతారు మీరు. చూడండి, అయ్యా పూర్తిగా చెట్లతో మునిగిపోయింది. ఇందాక రౌండ్ దగ్గర అబ్బాయి ఇప్పుడు కూర్చున్నారు కదా, ఆ టేబుల్ దగ్గర ఒక 2 అమ్మాయిలు నుంచున్నారు, చూశారు కదా, మీకు ఫోటో గుర్తుందా? ఆ చర్చ్ అయితే అలాగే ఉంది. ఈ చర్చెస్ అన్నీ ఎప్పుడో నిర్మించినవి, గుర్తున్నాయి, మీకు చెప్పాను 400-500 సంవత్సరాల క్రితం. చర్చ్ అలాగే ఉన్నాయి. ఒక 4-5 ఇల్లు కూడా కనబడుతున్నాయి అక్కడ పిక్చర్లో, కానీ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ విల్లల్లాగా చాలా ఇల్లు, ఇండివిజువల్ హౌసెస్ కట్టేసుకున్నారు. పూర్తిగా పాకిపోయింది. ఇప్పుడు దాకా మీకు చూపించిన ప్యాలెస్ 1795లో ఇలా ఉండేదంట. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇప్పుడు అది యూనివర్సిటీ చేశారు. ఈ యూనివర్సిటీ స్థాపించడానికి క్యాథరీనా క్వీన్ కూడా చాలా హెల్ప్ చేశారు రాజుకి. తన బొమ్మ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు క్వీన్. కానీ ఆవిడ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఆవిడ రష్యా నుండి వచ్చారు. రష్యా రాజు కూతురు. తర్వాత ఇక్కడ ఈ రాజుని పెళ్లి చేసుకున్నారు. ఈవిడ 1788లో పుట్టారు. చాలా తక్కువ చిన్న వయసులోనే మరణించారు, 1819లోనే. ఎందుకంటే ఆవిడకి నిమోనియా ఉందంట, లంగ్స్లో ఇక అదే వాటర్ ఏదో అంటారు కదా, మనం తెలిసిన విషయమే, అదంతా వచ్చేసి చాలా చిన్న వయసులోనే చచ్చిపోయారు. కానీ ఈవిడ 2వ పెళ్లి చేసుకున్నారు ఈ రాజుని, కింగ్ విలియం I. అక్కడ రష్యాలో ఒక మ్యారేజ్ జరిగినట్లుంది. 2 మ్యారేజెస్లోనూ పిల్లలు ఉన్నారంట. 16లో చేసుకున్నారు. కేవలం 3 సంవత్సరాలే ఈ రాజుతో ఉన్నారు. క్వీన్ అయిన తర్వాత చనిపోయారు. ఇవాళ చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం స్టుట్గార్ట్ గురించి. మీకు కూడా నా ప్రయాణం నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై.